అజంతా గుహ నుంచి సముద్రాల మీదకు ప్రాచీన కుడ్య చిత్రంతో నావీ ప్రాణప్రతిష్ఠ అనేది చేసింది. ఏంటంటే ఇది దేనికి సంబంధించిందంటే ప్రఖ్యాతమైనటువంటి అజంతా గుహల్లో ఒక శిల మీద చిత్రీకరించినటువంటి పెయింటింగ్ నుంచి స్ఫూర్తి పొంది దాంతో వాళ్ళు తయారు చేశారు. ఏమి తయారు చేశారంటే కర్ణాటకలో ఈ దాని నుంచి మనకి ఒకటో శతాబ్దంలో హిందూ మహాసముద్రంలో సముద్రయానం చేసి ఆగ్నేసియాన్ని చుట్టూ వచ్చినటువంటి ప్రఖ్యాత భారతీయ నావికుడు కౌండిన్య పేరును ఈ ఇండియన్ నేవల్ సెయిలింగ్ వెసల్కు దీనికి పేరు అనేది పెట్టారు. ఈ నౌక ఎన్నో విశిష్టతలు ఉన్నాయి అని చెప్పేసి దీని ప్రారంభోత్సవంలో పాల్గొన్నటువంటి కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ చెప్పారు. ఆధునిక తరం నౌకలతో పోలిస్తే ఇది పూర్తిగా భిన్నమైనటువంటి అజంతా గుహల్లో ఉన్నటువంటి ఒక శిల మీద గీసినటువంటి ఒక చిత్రం పెయింటింగ్ ఆధారంగా ఈ చిత్రం అనేది ఈ యొక్క నౌకని ఇది చేశారు. కర్ణాటకలో వ్యూహాత్మకమైనటువంటి కార్వార్ నావికా స్థావరంలో దీన్ని నిర్మించారన్నమాట. దీని పేరేంటయ్యా అంటే ఐఎన్ఎస్వి కౌండిన్యాని నిన్న ఆవిష్కరణ అనేది చేశారన్నమాట. ఈ నౌకకు సంబంధించి వాస్తవ కొలతల మ్యాప్లు బ్లూ ప్రింట్లు అందుబాటులో లేవు, కానీ ద్విమితీయ చిత్రంతో ఉన్న ఒక అంశాన్ని స్పష్టంగా చేసుకొని వాటిని కొలతలు భావించి వాస్తవిక ఊహతో నౌక నిర్మాణం అనేది మొదలుపెట్టారు. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్టు. ఇది ఎక్కడుంది? ఇది అమెరికా అజంతా గుహల్లో ఉన్నటువంటి ఒక శిలపై చిత్రించినటువంటి పెయింటింగ్ ఆధారంగా ఈ యొక్క ఐఎన్ఎస్వి కౌండిన్యాని ఇండియన్ నేవీ ఆవిష్కరించింది. నెక్స్ట్, ఇది చైనా పాక్ ఆర్థిక నడువ కాబుల్ వరకు విస్తరణ. ఇది ఆర్థిక నడువ అంటే అది చైనా చేసుకుంటుంది కదా, విస్తరించుకుంటుంది కదా ఆర్థికంగా. దీన్ని ఆర్థిక నడువని ఆఫ్ఘనిస్తాన్లో కూడా విస్తరించాలని చెప్పేసి ఇరు దేశాల నేతలు నిర్ణయించారు. బీజింగ్లో జరిగినటువంటి ఒక సమావేశంలో పాక్ ఉప ప్రధాని ఇస్సాక్ దర్రు, చైనా శాఖ మంత్రి మనకి వాంగ్ యీ, తర్వాత ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ వీళ్ళందరూ కూడా సమావేశంలో జరిపారు. పాక్ విదేశాంగ శాఖ ఈ విషయం ప్రకటించిందనమాట. ఇది కొంచెం మనకి ఇబ్బందికరమైనటువంటి అంశం అనుకోవాలి. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ చెందినటువంటి ఒక మంత్రి వచ్చి మన దగ్గర కలిశారు. మనకే ఆఫ్ఘనిస్తాన్కి మంచి రిలేషన్స్ ఏర్పడతాయనే ఉద్దేశంతో వెంటనే వాళ్ళు ఏం చేశారంటే చైనా రంగంలోకి దిగి ఆఫ్ఘనిస్తాన్ని చేసుకుంటూ ఈ యొక్క ఆర్థిక క్యారిడార్ని ఏర్పాటు చేయడానికి ప్లానింగ్ అనేది చేసింది. $60 బిలియన్ చేపట్టినటువంటి ఈ సిపెక్ నిర్మాణాన్ని భారత్ ఎప్పటి నుంచో వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే ఇది పాక్ ఆక్రమిత కాశ్మీర్ భూభాగం నుంచి కూడా వెళ్తుంది. ఇది పాక్ ఆక్రమిత కాశ్మీర్ భూభాగాన్ని పాకిస్తాను చైనాకి రాసిచ్చి పడేసింది, దాంట్లోంచి వెళ్తుంది ఇది, ఈ క్యారిడార్ వెళ్తుంది. దాన్ని మనం ఎప్పటి నుంచో వ్యతిరేకిస్తున్నాం. వాడవుడు ఇవ్వడానికి అది మా భూమి అని చెప్పేసి మనం ఎప్పటి నుంచో వ్యతిరేకిస్తున్నాము. అయినప్పటికీ కూడా అది కొనసాగుతుంది. దాన్ని ఇప్పుడు దీంట్లో ఆఫ్ఘనిస్తాన్ కూడా భాగం చేయబోతోంది. ఇక కుంకీలు వచ్చేస్తున్నాయని వాళ్ళకి ఐటమ్ వచ్చింది. ఈ కుంకీలు ఏంట్రా బాబు అనుకున్నాను నేను. ఏపీకి ఏనుగుల్ని అప్పగిస్తుంది కర్ణాటక రాష్ట్రము. దీనికి సంబంధించినటువంటి ఒక అగ్రిమెంట్లో మనకి ఇక్కడ సిద్ధరామయ్య, తర్వాత వీళ్ళు మన డికే శివకుమారు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ ఇక్కడ అగ్రిమెంట్ మీద సంతకాలు చేశారు. దాని ప్రకారం ఒక 4 ఏనుగులు అనేవి ఎక్కడికి వస్తున్నాయి? ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయి. ఎందుకు ఇవి అంటే ఇది బెంగళూరులో విధాన సౌధ ముందు ఒక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు. 6 కుంకి ఏనుగుల్ని ఆంధ్రప్రదేశ్కి అప్పగిస్తబోతున్నారు. ఇది శిక్షణ, ఆరోగ్య ప్రమాణాల దృష్ట్యా ప్రస్తుతం అయితే 4 మాత్రమే తరలించారు. మిగతా విడతలో మరొక 2 చేస్తారనమాట. మనుషులకి ఏనుగు అంటే ఇది ఎందుకు అంటే ఇక్కడ కర్ణాటకలో మొత్తం అసలు ఈ ఏనుగులు ఎన్ని ఉన్నాయంటే 3695 ఏనుగులు ఉన్నాయన్నమాట కర్ణాటకలో. అయితే దేశంలోనే అత్యధిక సంఖ్యలో కుంకి ఏనుగులు ఇక్కడ ఉన్నాయన్నమాట. ఈ నెల వీటికి మావటీలు ఏపీ బృందాలకు శిక్షణ ఇస్తారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడారు అని చెప్పేసి ఇచ్చాడు. అయితే ఇది దేనికి సంబంధించింది అంటే కుంకి ఏనుగులు ఏం చేస్తాయన్నది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. ఇక్కడ ఉంది చూడండి. ఇది కుంకి ఏనుగులు పూర్తి స్థాయిలో శిక్షణ పొందిన ఏనుగులు ఎక్కడైనా ఏనుగులు గుంపు దాడినప్పుడు, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి చాలా దారుణంగా ఏనుగుల గుంపు వస్తుంది. ప్రతిసారి రావడం పంటలు నాశనం చేయడంతో పాటు మనుషులు కూడా తొక్కి చంపేస్తున్నాయి. అలాంటి సందర్భాలలో కుంకీలకి పూర్తి శిక్షణ ఇస్తే కుంకీలు చూస్తే పారిపోతాయి అనమాట. ఏనుగుల గుంపులు దాడికి దిగినప్పుడు ఈ కుంకీల్ని దిగుతారన్నమాట. ఏనుగుని తరిమి కొట్టడంలో ఈ కుంకి ఏనుగులు అనేవి కీలకమైనటువంటి పాత్ర పోషిస్తాయి. మనకి
తొలి విడతలో ఆంధ్రప్రదేశ్కి తరలించినవి 4 కుంకిలో 15 ఏళ్ల కృష్ణ చిక్కమగళూరుకి, తర్వాత మగళూరు, తర్వాత 14 ఏళ్ల అభిమన్యు శివమొగ్గ, 39 ఏళ్ల దేవ కుశాల్ నగరు, 26 ఏళ్ల రంజన్ దుబారే, ఇవన్నీ కూడా ఉన్న వీటిని సాగనింపేందుకు మైసూరు చెందిన మహేంద్ర అనే 28 ఏళ్ల ఏనుగు కూడా తరలి వెళ్ళింది. అది ఏనుగులు దాడి చేయకుండా వాటికి ఇవి కనిపిస్తే అవి దాడి చేయకుండా వెళ్ళిపోతాయి అనమాట. మనకేంటంటే మనం కోతుల్ని చేయడానికి కొండ ముచ్చులు పెడతాం కదా, ఆ టైప్ అనుకోండి ఇది. కాకపోతే అవి కూడా ముదిరిపోయినాయి ఇప్పుడు. తర్వాత E0 FIR అనేది ఒకటి స్టార్ట్ అయింది. ఏంటి ఇది అంటే ఢిల్లీలో ప్రారంభమైంది ఈ పైలట్ ప్రాజెక్టు. ఇది దేశవ్యాప్తంగా కూడా త్వరలో అమలు చేస్తామని చెప్పేసి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. ఏంటి అంటే సైబర్ నేరాల విచారణను మరింత వేగవంతం చేసి వాటిని నేరస్తుల్ని తొందరగా పట్టుకోవడానికి, బాధితులు పోగొట్టుకున్నటువంటి సొమ్ముని తొందరగా రికవరీ చేయడానికి ఉద్దేశించిందే ఇది E0 FIR అన్నమాట. ఇది ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ I4C E0 FIR విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్, దీన్ని ఏమంటారు, ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ I4C అనేదాన్ని ఇది E0 FIR అనే విధానాన్ని ప్రవేశపెట్టింది. పైలట్ ప్రాజెక్ట్గా దీన్ని ఢిల్లీలో స్టార్ట్ చేశారు. దీనికి సంబంధించి ఏంటంటే ఇందులో ఏమి ఉంటాయంటే 10 లక్షలకు మించినటువంటి సైబర్ నేరాలపై నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ NCRPలో లేదా హెల్ప్ లైన్ నెంబర్ 1930 ఉంది కదా, 1930 ద్వారా అందించినటువంటి 10 లక్షలకు మించినటువంటి ఫిర్యాదులన్నింటినీ కూడా ఢిల్లీలోని ఈ క్రైమ్ సెంటర్లో చేసి పోలీస్ స్టేషన్లో ఆటోమేటిక్గా నమోదైపోతాయట. ఈ నెంబర్కి ఫోన్ చేసి మాకు 10 లక్షల కంటే ఎక్కువ పోయినాయని చెప్పి మనం ఎప్పుడైతే సైబర్ క్రైమ్ నుంచి మనం దాడుల నుంచి పోగొట్టుకున్నామో అది వాళ్ళకి చెప్తే వెంటనే వాళ్ళు E0 FIRని నమోదు చేసి పడేస్తారన్నమాట. తర్వాత ఈ వివరాలను ఆయా ప్రాంతాల్లోని సంబంధిత సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతాయి అనమాట. ఆ ఫిర్యాదు వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. ఈ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి 0 FIR ఎలాగ సాధారణ FIRగా ఎట్లా మార్చుకోవచ్చో ఆ విధంగా దీన్ని కూడా మార్చుకుంటారు అనమాట. కొత్తగా అమల్లోకి వచ్చినటువంటి భారతీయ నాగరిక సురక్షా సంహితలో సెక్షన్ల ప్రకారము ఈ కేసులు విచారణ అనేది జరుగుతుంది. సైబర్ సెక్యూరిటీ భారత్ కోసం అని చెప్పేసి ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇది తీసుకొచ్చా అని చెప్పేసి మనకి అమిత్ షా తెలిపారు. నెక్స్ట్ నూతన ప్రాజెక్టులపై మాల్దీవులు తర్వాత భారత్ ఒప్పందం అనేది జరిగింది. భారత్ కన్నా మాల్దీవులకి కొత్త అగ్రిమెంట్ల మీద ఒప్పందం అనేది జరిగింది. అదేంటో చూద్దాము. భారత్ గ్రాంట్ సహాయం కింద మాల్దీవులో 13 కొత్త ప్రాజెక్టుల అమలు చేయడానికి సంబంధించినటువంటి అవగాహన పత్రాల మీద ఈ మధ్య రెండు దేశాలు కూడా సంతకాలు అనేవి చేసినాయి అన్నమాట. ఇందులో మాల్దీవులో భారత హై కమిషనర్ జి బాలసుబ్రహ్మణ్యం, మాల్దీవుల విదేశాంగ మంత్రి తర్వాత అబ్దుల్ ఖలీలు, ఆ దేశ రవాణా పౌర విమాన శాఖ మంత్రి మహమ్మద్ అమీన్ ఈ ఒప్పందాల మీద సంతకం చేశారన్నమాట. ఈ భారత్ గ్రాంట్ సహాయ పథకం ద్వారా హై ఇంపాక్ట్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ HICDP కింద 3వ దశ కింద దీన్ని అమలు చేయాలని చెప్పేసి నిర్ణయించారు. ఈ 13 ప్రాజెక్టుకు సంబంధించి కూడా దాదాపు 55 కోట్ల రూపాయలని, మాల్దీవులకి 55 కోట్ల రూపాయలని భారత్ గ్రాంట్ సహాయ పథకం కింద 13 ప్రాజెక్టులని చేయడానికని చెప్పేసి ఇది ఖర్చు చేయబోతున్నారు. మాల్దీవుల ఫెర్రీ సేవలను మెరుగుపరచడము, తర్వాత ప్రజా రవాణాన్ని విస్తరించడము, కమ్యూనిటీ జీవనోపాధిని పెంపొందించడము ఈ ప్రాజెక్టుల యొక్క లక్ష్యము. నెక్స్ట్ సంపూర్ణ అక్షరాస్యత సాధించిన మిజోరం, చాలా మంచి ఇంపార్టెంట్ అయినటువంటి బిట్ అది. ఏంటంటే దేశంలో సంపూర్ణ అక్షరాస్యతను సాధించినటువంటి తొలి రాష్ట్రంగా మిజోరం రికార్డులకి సృష్టించింది. 2025 మే 20న మిజోరం యూనివర్సిటీలో జరిగినటువంటి కార్యక్రమంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, మిజోరం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు అంటే లాల్ దుహోమా ప్రకటించారు. 2011 జనాభా గణన సమయంలో 91.33% అక్షరాస్యతలో మిజోరం 3వ స్థానంలో ఉంది. కేరళ ఫస్ట్ స్థానంలో ఉంది, ఇది 3వ స్థానంలో ఉంది. ప్రస్తుతం దీన్ని బ్రేక్ చేసింది మిజోరము. ప్రస్తుతం మిజోరం అక్షరాస్యత శాతం రేట్ ఎంత ఉంది అంటే 98.2% అనేది ఉన్నట్లు సీఎం లాల్ దుహోమా ప్రకటించారు. దీన్ని మరింత మెరుగుపరుస్తామని చెప్పాడు. ఏ రాష్ట్రమైనా సరే 95% బెంచ్ మార్క్ సాధిస్తే సంపూర్ణ అక్షరాస్యత సాధించిన రాష్ట్రంగా గుర్తిస్తారు. ఇప్పుడు మిజోరం కూడా సంపూర్ణ అక్షరాస్యత సాధించిన రాష్ట్రంగా గుర్తింపు అనేది పొందింది. ఇక లాస్ట్ బిట్, పత్రికా స్వేచ్ఛలో భారత యొక్క స్థానం ఎంతలో ఉంది అంటే 151లో ఉంది. పత్రికా
స్వేచ్ఛలో భారత్ యొక్క స్థానం 151లో ఉంది. పత్రికా స్వేచ్ఛ పరిరక్షణలో రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ అనే సంస్థ ప్రతి ఏటా కూడా పత్రికా స్వేచ్ఛ మీద ఒక ఇండెక్స్ అనేది ఇస్తుంది, సూచి అనేది ఇస్తుంది. అది రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ అనేది. ఇందులో భారత్ గత ఏడాది కంటే తన స్థానాన్ని మెరుగుపరుచుకుంది. ఈ ఏడాది మొత్తం 180 దేశాలకు సంబంధించినటువంటి సర్వే నిర్వహిస్తే ఆ సర్వేలో భారత్కి 151 ర్యాంక్ అనేది దక్కింది. గత ఏడాది మన దేశం 159వ స్థానంలో ఉంది. ఈసారి పత్రికా స్వేచ్ఛలో భారత స్థానం 151 అంటే మెరుగుపడింది అనమాట. ప్రపంచవ్యాప్తంగా 5,000 మందికి పైగా వ్యక్తుల నుంచి అభిప్రాయాలను సేకరించి క్రోడీకరించి ఈ ర్యాంకులు అనేది ఖరారు చేసినట్లుగా రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ అనే సంస్థ తెలిపిందనమాట. ఇందులో ఏం చేస్తారంటే ఈ ఏడాది ఫిన్లాండ్, ఎస్తోనియా, నెదర్లాండ్స్ ఈ 3 కూడా తొలి 3 స్థానాల్లో నిలిచినాయి. మొత్తం 180 దేశాలకు సంబంధించినటువంటి ఈ పత్రికా స్వేచ్ఛకు సంబంధించినటువంటి ఇండెక్స్ని రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ అనే సంస్థ చేస్తే ఇందులో ఫిన్లాండ్, ఎస్తోనియా, నెదర్లాండ్ అనేవి 3 స్థానాల్లో నిలిచినాయి. అమెరికా గత ఏడాది కంటే కూడా 2 స్థానాల్లో దిగజారిపోయింది. మనకు తెలుసు ట్రంప్ వచ్చిన తర్వాత కొంచెం ఆ పరిస్థితి కనిపిస్తుందని 57వ ర్యాంకులో నిలిచింది. ఇక భారత్లో సుమారు 900 ప్రైవేట్ ఛానళ్ళు ఉన్నాయని, వాటిలో సగం న్యూస్ ఛానల్ అనే రిపోర్టర్ వితౌట్ బోర్డర్స్ పేర్కొంది. 20కి పైగా భాషల్లో 140,000 ప్రచురణలు వెలువడుతున్నాయని, వీటిలో 20,000 దినపత్రికలకు ప్రతిరోజు 39 కోట్లకు పైగా సర్క్యులేషన్తో కలిగి ఉన్నాయని చెప్పేసి మన భారతదేశంలోకి వచ్చేసరికి 39 కోట్ల సర్క్యులేషన్ ఉన్నాయి, 140,000 ప్రచురణలు ఉన్నాయి. 20కి పైగా భాషల్లో మన దగ్గర ఈ రిపోర్టర్స్ ప్రచురణలు అనేవి అవుతున్నాయి. రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ లాభాపేక్షలు అని ప్రభుత్వ సంస్థ, ప్యారిస్లో దీని హెడ్ ఆఫీస్ అనేది ప్యారిస్లో ఉందన్నమాట.